అయ్యో చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా, రేపు మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఇప్పుడు మాట్లాడుకుందాం అంటున్నాను కదా. అన్నయ్య మీరేంటండి ఈ టైంలో వచ్చారు? మీతో ఒక విషయం చెప్పాలి సార్, అందుకే వచ్చాను సార్. చెప్పండి. ముందుగా మాకు చెప్పిన దాని ప్రకారం మాకు ఇస్తా అన్న ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ 1200 స్క్వేర్ ఫీట్ అన్నారు సార్. కానీ అగ్రిమెంట్లో అది కేవలం 550 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంది సార్. ఏంటి సార్ ఇది? అలా ఎలా ఉంటుంది? అలా ఉండదే. 1200 స్క్వేర్ ఫీట్ అని ఉంటుంది కదా. లేదు సార్, అలా లేదు సార్. కావాలంటే మీరే అగ్రిమెంట్ పేపర్స్ చూడండి సార్. చూడండి. నిజమే, అగ్రిమెంట్లో 550 స్క్వేర్ ఫీట్ అని రాసుంది. అసలు ఇంత రాంగ్ ఎలా వచ్చింది? ఏంటన్నయ్యా ఇది? మనం ముందుగా ఇస్తామన్నది కదా అగ్రిమెంట్లో ఉండాలి. మరి తక్కువ స్క్వేర్ ఫీట్ ఎందుకు మెన్షన్ చేశారు? అసలు ప్రాజెక్ట్లో ఇన్ని తప్పులు ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? మాట్లాడవేంటి? ఏమోరా, ఈ అగ్రిమెంట్ గురించి నాకేం తెలీదు. అంతా మధునే చూసుకుంటుంది. ఏంటనయ్యా ఏమడిగినా అన్ని వదిలికే తెలుసు అంటావు. ఇన్ని రోజులుగా నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఉండి ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు? యష్ గారు, సొంతింటి కళ నెరవేర్చుకోవడం కోసం ఇప్పటి వరకు నేను నా భార్య కష్టపడి సంపాదించుకున్న డబ్బు, దాచిపెట్టుకున్న డబ్బుతో పాటు నా భార్య మెడలో ఉన్న పుస్తల తాడు కూడా అమ్మేసి మొత్తం డబ్బు కట్టాం సార్. ఈ సమయంలో ఇలాంటివి జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదు సార్. మీకు దండం పెడతాను సార్. మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్, దయచేసి మమ్మల్ని మోసం చేయకండి సార్. ప్లీజ్ సార్. ఏదైనా తప్పు జరిగితే నేనే కాదు సార్, ఫ్లాట్స్ కోసం మీకు డబ్బు కట్టిన నాలాంటి వాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు సార్. మాకు వేరే దారి లేదు సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. మీరలా మాట్లాడకండి. ముందు మీకు చెప్పిన దాని ప్రకారమే అంతా జరుగుతుంది. నన్ను నమ్మండి, నేనున్నాను. ప్రతి రూపాయికి నేను హామీగా నిలబడతాను. అవసరమైతే నా ప్రాణం పెట్టైనా సరే మీ ఫ్లాట్లన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. నా మీద నమ్మకం ఉంచండి ప్లీజ్. సరే సార్, మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాను సార్. ఉంటాను సార్. మీ దగ్గర ఉంచండి, నేనున్నాను, నేను చూసుకుంటాను. అలాగే సార్, ఉంటాను సార్. సింధో, ఇన్నాళ్ళు నీ దగ్గరున్న ఎవిడెన్స్ కోసం ఎంతో ఎదురు చూశాను. అందులో ఉన్న ఆ వీడియో నా చేతికి దొరకాలి. వెంటనే నిన్ను అత్తయ్యని పైకి పంపించేస్తాను. రేయ్ మేడం,
రే, ఆ ఫోన్ సింధు నాకిచ్చాక అందులో ఉన్న ఎవిడెన్స్ నేను చూశాక అది కరెక్టే అని నా మనసు కనిపించాక నేను వెంటనే మీకు సైగ చేస్తాను. అప్పుడు మీరందరూ కలిసి మా అత్తయ్య గారిని ఆ సింధుని భూమి మీద లేకుండా చెయ్యాలి. అర్థమైందా? అలాగే మేడం, విషయం మన వాళ్ళకు కూడా చెప్తాను. హలో, ఏంటి తేజ ఈ టైంలో ఫోన్ చేశావు? ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి మధు. ఏమైంది? ఇంకా మన పని అయిపోయింది. యష్ ఇంకా మనల్ని వదలడు. విసిగించకుండా ముందు విషయం ఏంటో చెప్పు. అదే, మన దగ్గర గొడవ పడి ఫ్లాట్ బుక్ చేసిన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నాడు కదా, ఆ అతను ఇందాక మన ఇంటికి వచ్చాడు. ఎందుకు? ఏం లేదు మధు, ముందుగా మనం అతనికి చెప్పిన 1200 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉంది కదా, అగ్రిమెంట్లో 550 స్క్వేర్ ఫీట్ అని తక్కువగా మెన్షన్ చేశాం కదా. అవును. ఆ విషయం వాడు మా తమ్ముడికి చెప్పేశాడు. యష్ నా మీద ఫుల్గా ఫైర్ అయిపోయాడు. నా మొహం మీద చీకొట్టి వెళ్ళిపోయాడు మధు. నాకెందుకో చాలా భయంగా ఉంది మధు, చాలా కంగారుగా ఉంది. అందుకే నీకు ఫోన్ చేశాను. ఇంకా మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు తేజ. ఎవ్వరు వచ్చినా ప్రాజెక్టు గురించి ఏం చెప్పినా మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అనుకున్న పనులన్నీ అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోతాయి. ఏం జరిగినా మీ తమ్ముడు ఏమన్నా నువ్వేం పట్టించుకోకు. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. ఉంటాను. మధు మధు, అయ్యో, ఈ ఫోన్ ఆన్ అవ్వటానికి ఇంకెంత టైం పడుతుంది సింధు? ఇంకొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయి. అయితే వెయిట్ చేస్తాను. మధు, అసలే అత్తే హెల్త్ బాగోలేదు కదా, అయితే కనీసం తినడానికి ఏమైనా పెట్టావా? లేకపోతే పోతే పోయిందిలే నాకెందుకు అని వదిలేసావా? నా పని అయ్యేంత వరకు అత్తయ్య బతుకుండటం నాకు చాలా అవసరం. అందుకే ఇందాక అన్నం పెట్టడానికి వెళ్తే నీ చేత్తో అమృతమిచ్చినా అది నాకు విషంతో సమానమని తిననని మొండికేసింది. నన్ను చేయమంటావే? బతిమిలాడి బుజ్జగించి పెట్టమంటావా? నాకంత ఓపిక లేదు, అంత అవసరం అస్సలు లేదు. కడుపు కాలితే ఆవిడే ఆవురావురమంటూ తింటుంది. మధు, అత్తయ్యకి నేను వెళ్ళి భోజనం పెడతాను, దయచేసి నన్ను పంపించు. ఏయ్, నీ కంటికి నేను వెర్రిదాల్లా కనబడుతున్నానా? అత్తయ్యతో మాట్లాడటానికే ఒప్పుకోని నేను ఇప్పుడు నువ్వు వెళ్ళి భోజనం పెడతాను అంటే ఎలా ఒప్పుకుంటారనుకుంటున్నావు? నా పని అయ్యేంత వరకు మీరిద్దరూ కలవటానికి వీల్లేదు. అస్సలు కలవనివ్వను. అత్తయ్యకి ఏదన్నా అయితే ఇక నువ్వు అనుకున్న పని ఏది జరగదు మధు, నేను జరగనివ్వను. అత్తయ్య హెల్దీగా, తను ఆరోగ్యంగా, తను బావుంటేనే నువ్వనుకున్నది జరుగుతుంది. ఆ ఫోన్ పాస్వర్డ్ నేనే చెప్పాలి, లేదంటే ఆ ఫోన్ ఆన్ అయినా సరే నువ్వు దాన్ని ఓపెన్ చేయలేవు మధు. ఏంటి సింధు, ఏంటి బెదిరిస్తున్నావా? ఏయ్, బెదిరించడం కాదు, నిజం చెప్తున్నాను. అత్తయ్య బాగుండడం కోసమే నేను ఆ ఫోన్ నీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అర్థమవుతుందా? ఇప్పుడు అత్తయ్య ప్రాణాలకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను ఏదైనా చేస్తాను మధు. నా సంగతి నీకు తెలుసు కదా. ఆవిడ తినకపోతే నన్ను చేయమంటావే? అత్తయ్యకి నేనొచ్చానని చెప్పు చాలు. ఏంటి? నువ్వొచ్చావని చెప్పగానే గబా 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 తినేస్తుందా? ఏయ్,
ముందు వెళ్ళి చెప్పి చూడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏంటో నీకే తెలుస్తుంది. సరే సరే, చెప్తాను. ఇటివో రై. అత్తయ్య, అన్నం తినండి. ఇప్పుడు మీరు తినకపోతే ఇక్కడొకరు చాలా ఫీల్ అవుతున్నారు. ఎవరు ఫీల్ అయినా సరే నాకు అవసరం లేదు. నేను తిననంటే తినను అసలా. మరీ అంత మొండిగా ఉండకండత్తయ్య. తింటేనే కదా కొంచెమైనా ఓపిక ఉండగలరు. నా గెలుపుని చూసి ఆనందించాలంటే కనీసం 2-3 ముద్దలైనా నోట్లో పెట్టుకోండి. ఓసేయ్, నువ్వు గెలిస్తే కాదే, చస్తేనే ఆనందిస్తాను. అయినా నీ చేతులతో పెట్టేది ఏదైనా అది నాకు విషంతో సమానమని చెప్పాను కదే. నాకు తెలుసత్తయ్య, నాకు తెలుసు మీరు ఇలాగే మాట్లాడతారని. కానీ అది వింటే కదా. నేను వచ్చాను అని చెప్పు, మా అత్తయ్య ఖచ్చితంగా తింటుంది అని ఏదేదో వాగుతోంది. తీరా చూస్తే మీరేమో పాత పద్ధతిలోనే ప్రవర్తిస్తున్నారు. అది అంటే ఎవరు? ఎవరోలే అత్తయ్య. సింధుయే కదా నా కోడలు. నా కోసం వచ్చింది కదా, నా కోసం నా కోడలు వచ్చింది కదా. చెప్పవే, వచ్చిందా? వచ్చింది. నీ చిన్న కోడలు సింధు. సింధు నా కోసం వచ్చిందా? తెలుసు, నా కోసం వస్తుందని నాకు తెలిసే. ఆ సింధు చెప్పిందనే మళ్ళీ మీకోసం భోజనం తీసుకొచ్చాను. అంతేకాని మీ మీద ప్రేమతో ఏం కాదు. చూస్తావా, నీ కోడల్ని చూస్తావా? ఒక్కసారి అటు చూడు. సింధు, ఏయ్, నా కట్లిప్పవే. అన్నం తినమన్నావు కదా, కట్లిప్పితే తింటాను. ఏంటి, కట్లిప్పితే పారిపోదావనా? నేనెందుకు పారిపోతానే? నా కోడలొచ్చింది కదా, భోజనం తింటమే కదా కావాలి. నా కట్లిప్పు. ఇక్కడే కూర్చొని అరవకుండా తింటాను నీకు కావలసిన భోజనం. ఏంటత్తయ్యా, సడన్ గా నీలో ఇంత హుషారొచ్చింది? ఇప్పటిదాకా చాలా నీరసంగా ఉన్నారు, ఇంతలోనే ఇంత చేంజా? నా చిన్న కొడలు సింధు వచ్చేసింది కదే, అందుకే నాకు ధైర్యం వచ్చింది. ఇంకా నాకేం భయం లేదు. అంతా నా కోడలే చూసుకుంటుంది. కట్లిపో, అన్నం తినాలి. విప్రా. ఇటివే తింటాను, ఇటివ్వు.
అంటే ఏంటత్తయ్య? ఇప్పుడు సింధు వచ్చింది కాబట్టి నిన్ను కాపాడి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుందని కలలు కంటున్నావా? ఆ? కలని కూడా నిజం చేసే శక్తి నా కోడలికి మాత్రమే ఉందే. ఏంటి ఏంటి అది నిజం చేసేది? దాని బొంద తన చావుని తానే వెతుక్కుంటూ ఇక్కడికొచ్చింది. మీరు కళ్ళు కనడం ఆపితే మంచిది. ఇది నా ప్లేస్. ఇక్కడ సింధు ఏమీ చేయలేదు. ఏయ్, సింధుని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావే. చిన్నప్పటి నుంచి సింధుని నేను చూస్తున్నాను కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసు కాబట్టే చెప్తున్నాను. సింధు అంటే శివంగి. పంజా దెబ్బ కొట్టిందంటే ఆ దెబ్బకి నీ కళ్ళు బయర్లు కమ్ముతాయి అసలు. తను శివంగైతే ఈ మధు మాయల మరాఠీ. నన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఇంకా ఏం చెయ్యాలో అది చేసే ఆ సింధునక్కడ పెట్టాను. సింధు చిన్నప్పటి నుంచి మాత్రమే నీకు తెలుసు. అదే చిన్నప్పటి నుంచి నేనెలా పెరిగానో నీకు అస్సలు తెలియదత్తా. ఈరోజు మీ అత్త కోడళ్ళ కథ ముగిసిపోయినట్టే. సింధు గురించి మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అందుకే చెప్తున్నాను, బలిచ్చే ముందు గొర్రెల్ని మేపుతాం కదా, అలా అన్నం పెట్టి మిమ్మల్ని మంచిగా చూసుకున్నాను. ఇక నెక్స్ట్ బలే. చచ్చే ముందు ప్రశాంతంగా దేవనామస్మరణ చేసుకోండి. బాధ లేని చావు నేను మీకిస్తాను. చావు ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి. రేయ్, కట్టేండ్రా. ఏయ్, వదలు. ఏయ్, వదలమంటున్నాను కదా, మీకే చెప్పేది. ఏయ్, వదలు. వాటర్ తాగండి. తాగండి అత్తయ్య, తాగండి. రేయ్, కళ్ళ గంతలు కట్టండ్రా. ఏయ్, నన్ను వదలండి. నన్ను వదలమని చెప్పు. ఏయ్, నన్ను వదలండి. నన్ను వదిలేయండి. వదలమని చెప్పవే. జాగ్రత్త అత్తయ్య, ఇక్కడ నీ పనైపోయింది. అక్కడికెళ్ళి సింధు పని చూస్తాను. పద. ఏయ్, ఆగవే. నా మాట వినవే. ఆగు. మధు. సార్, నిజంగా మీ ప్రాజెక్టు పెద్ద బోగస్ సార్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ పర్మిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ప్రాజెక్టులో జరిగిన అన్ని లావాదేవీలు ఫేక్ సార్. మీ వదిన మా సారు కలిసి సింధుని అన్యాయంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. కానీ అగ్రిమెంట్లో అది కేవలం 550 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంది సార్. నా భార్య మెడలో ఉన్న పుస్తల తాడు కూడా అమ్మేసి మొత్తం డబ్బు కట్టాం సార్. దయచేసి మమ్మల్ని మోసం చేయకండి సార్, ప్లీజ్ సార్. నన్ను నమ్మించి మోసం చేసావు వదినా. చాలా అంటే చాలా నమ్మాను నిన్ను. నన్ను కొడుకుతో సమానం అన్నావు. అలాంటి నాకే ద్రోహం చేసావు. నేనే కాదు, మా అమ్మ కూడా నిన్ను గుడ్డిగా నమ్మి నెత్తిన పెట్టుకుని ఊరేగింది. చివరికి మా అమ్మని కూడా నువ్వు నరక యాతన పెట్టావు.
నీ మంచితనం, నువ్వు చూపించే అభిమానం, ప్రేమ అంతా ఓ నటన అని అర్థమైంది. నువ్వు అందరం ఎక్కడం కోసం మా కుటుంబాన్ని అధపాతాళానికి తొక్కేస్తావా? మాలో మాకే గొడవలు పెట్టి మమ్మల్ని వేరు చేస్తావా? నీ గురించి సింధు మొదటి నుంచి చెప్తూనే ఉంది, అసలు నీ క్యారెక్టరే కరెక్ట్ కాదు, నువ్వు మంచిదానివి కాదు అని. కానీ సింధు మీద ఉన్న కోపంతో నేను తను చెప్పిన దాని గురించి ఆలోచించకుండా మూర్ఖుణ్ణైపోయి మా వదిన మంచిది, మా వదిన గొప్పది అంటూ నువ్వు చేస్తున్న మోసాన్ని, ద్రోహాన్ని కనిపెట్టలేకపోయాను. నువ్వు చెడ్డ దానివని మా నాన్న చెబుతున్నా కూడా పెడచెవిన పెట్టి నీ వైపు నిలబడ్డాను. నిన్ను నమ్మినందుకు నాకే వెన్నుపోటు పొడిచావు కదా వదినా. నన్నే కాదు, నన్ను నమ్మి డబ్బులు పెట్టిన జనాల్ని దగా చేశావు. సింధు చెప్పినప్పుడు ఒక్కసారైనా నేను తన మాట వినుంటే, నేను కళ్ళు తెరిచుంటే అసలు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఒసేయ్ మధు, నన్ను పిలిచే పిలుపు మారింది. పిలుపే కాదే, ఇంకొద్ది క్షణాల్లో నీ బతుకే మారిపోతుంది. అలాంటి నా భార్యని చంపాలని చూస్తావా? ఇంతమందిని నాశనం చేసి అసలు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు వదినా? తెలిసిపోయిందా? అసలు మీరు నన్ను ఏం చేయగలరు? నా పగ, నా టార్గెట్ మీ కుటుంబాన్ని నాశనం చేయటమే. మీరందరూ నా కాళ్ళ కింద పడి బతకటం నాకు కావాలి. నువ్వు బతకూడదు. చూస్తున్నావేంటి? చెప్పు. అయ్యో అయ్యో మధు మధు మధు